मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं। हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं మధురం। శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం। ఈరోజు మనం ఈ పృథు చక్రవర్తి గురించి ఆ తర్వాత వంశం గురించి కూడా తెలుసుకోబోతున్నాం అన్నమాట। పృథు చక్రవర్తి కలగ్గానే ఋషులందరూ కూడాను చాలా సంతోషించారట। ఇతడు ప్రజల్ని చాలా చక్కగా పరిపాలిస్తాడు, గొప్ప కీర్తి గడిస్తాడు అంటూ కూడాను పలికారట। అలాగే అతడు కూడాను ధనస్సును ఖడ్గాన్ని కవచాన్ని ధరించి పరాక్రమం చేత ప్రకాశిస్తూ భూమిని పరిపాలించాడు। రాజసూయ యాగం చేసే రాజుల్లో అతడు మొదటివాడు। అతని యజ్ఞంతో అలానే సూతమాగాధులను స్తోత్రపాఠకులు కూడాను పుట్టారు అని చెప్తుంటారు। అతని వల్ల గోరూపం ధరించిన భూమి అనేక సస్యాలను పండించింది। పృథుమహారాజుకి భార్య హవిర్ధాను, ఆవిడికి శిఖండి హవిర్ధానుడు అని ఇద్దరు కుమారులు జన్మించారన్నమాట। ఈ శిఖండి భార్య ధిషణ, ఈవిడికి బర్హి, శుక్లుడు, గయుడు, కృష్ణుడు, వ్రజ, అజిన అనే 6 పుత్రులు కలిగారన్నమాట। ఆ తర్వాత మహారాజా ప్రాచీన బర్హి తన తండ్రి కంటే గొప్ప శక్తి కలవాడు। అతని పరిపాలనలో ప్రజలు మిక్కిలి అభివృద్ధి పొందారు। ప్రాచీన బర్హికి సముద్రకన్య సువర్ణతోటి వివాహం జరిగింది। అతనికి 10 మంది కుమారులు, వారు ప్రచేతసులు। వారందరూ కూడాను ధనుర్వేదంలో గొప్ప ప్రజ్ఞావంతులు। వారు సముద్రం మీద పడుక్కొని 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు। అప్పుడు రాజ్యపాలన చేసేవాళ్ళు లేక భూమి అడవిగా తయారైపోయింది। ప్రజలు నశించిపోయారు। గాలులు వీచడం మానేశాయి, ఆకాశంలో చెట్లు ఆవరింపబడ్డాయి। 10,000 సంవత్సరాలు ప్రజలు కదలిక లేని వారైపోయారు। అది విని ప్రచేతసులందరూ తమ ముఖాల నుండి గాలిని అగ్నిని కూడాను సృష్టించారు। ఆ వాయువు అడవిల్లో చెట్లని ఎండింపజేసింది, అగ్ని వాటిని కాల్చేసిందనమాట। ఈ విధంగా చెట్లన్నీ నశించిపోయాయి।
చెట్ల వినాశనాన్ని చూసి కొన్ని చెట్లు మాత్రం మిగిలి ఉండగా ఔషధులకు అధిపతి అయిన చంద్రుడు ఆ ప్రజాపతుల వద్దకు వచ్చి, ఓ రాజులారా, కోపాన్ని విడిచిపెట్టండి. భూమి చెట్లు ఎంతైపోయింది. అగ్నివాయువులు తమ పనులు చాలించేశారు. రత్నంలాంటి మారీష అనే ఈ కన్య వెన్నెల గర్భంలో రక్షించబడి ఉంది. ఆవిడ మీకు భార్య అగుగాక. ఈమె చంద్రవంశాన్ని వృద్ధి చేస్తుంది. సగం మీ తేజస్సు, సగం నా తేజస్సు కలిపి ఈమెకు దక్షుడనే ప్రజాపతి పుడతాడు. మీ తేజస్సు చేత తగలబడిన ఈ భూమండలాన్ని మళ్లీ వృద్ధిపరుస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత చంద్రుడి మాట ప్రకారంగాను ఈ ప్రచేతస్సులు ఆ మారీషును భార్యగా స్వీకరిస్తారన్నమాట. తర్వాత వారు మారీషయందు మానసికంగానే గర్భాన్ని ధరింపజేస్తారు. మారీషకు మహాతేజస్సాలి అయిన దక్ష ప్రజాపతి పుడతారన్నమాట. దక్ష ప్రజాపతి చంద్రవంశాన్ని అభివృద్ధిపరిచి పుత్రులను కన్నాడు. చలనం లేని పదార్థాలను, 2 కళ్ళు 4 కాళ్ళు గల ప్రాణులను సృష్టించాడు అతనే. దక్షుడు మళ్లీ మరో మనస్సుతోటి ఆడపిల్లలను కూడా కన్నాడు. 10 మంది పిల్లల్ని ధర్ముడికి, కశ్యపుడికి 13ని, మిగిలిన వాళ్లను చంద్రుడికి భార్యలుగా చేశారన్నమాట. చంద్రునికి ఇచ్చిన కన్యలు నక్షత్రాల పేర్లు కలవారు వాళ్ళంతా కూడాను. ఆ స్త్రీలకు దేవతలు, పక్షులు, సర్పాలు, గోవులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, అప్సరసులు, ఇతర జాతుల వారు కూడాను పుట్టారన్నమాట. అది మొదలుకొని రాజా, ప్రజలు స్త్రీ పురుష సంగమం వల్ల కలిగిన వారయ్యారు. పూర్వులు కోరిక వల్ల, చూపు వల్ల, తాకటం వల్లనే సృష్టించేవారని చెప్పగానే అప్పుడు జన్మేజయుడు ఇలా అడిగాడు. దేవతలు, రాక్షసులు, గంధర్వులు, సర్పాలు దక్షుని చేత సృష్టించబడినట్లుగా చెప్పారు కదా మీరు. దక్షుడేమో బ్రహ్మ బొటనవేలు నుండి పుట్టాడని చెప్పారు. ఎడమ బొటనవేలు నుండి అతని భార్య పుట్టిందంటున్నావు. ఆ దక్షుడు మళ్లీ ప్రచేతస్సులకు పుత్రుడెలా అయ్యారు? ఇది నాకు కలిగిన సందేహం. దీన్ని బాగా చెప్పండి, నాకు ఇది విడమర్చి చెప్పండి అంటూ అడిగారన్నమాట. అప్పుడు వైశంపాయనుడు నవ్వి ఇలా చెప్పారనమాట. ప్రపంచంలో ప్రాణులు పుట్టడం, చావడం అన్నది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఋషులు, విద్వాంసులు, జ్ఞానులు వారికి తెలియందంటూ ఉండదు. దక్షుడు మొదలైన రాజులు ప్రతి యుగంలో పుడుతూ ఉంటారు, మళ్ళీ మరణిస్తూ ఉంటారు. విద్వాంసునికి ఈ విషయం తెలియదని కాదు రాజా. పూర్వం ప్రజల్లో వయస్సును బట్టి పెద్ద చిన్న అనే తేడా ఉండేది కాదు. తపోబలాన్ని బట్టే పెద్ద చిన్న అనే తేడా ఉండేది. చలనం కలిగినట్టి లేనట్టి ఈ దక్షుని సృష్టి విషయాన్ని తెలుసుకున్నవాడు సంతానవంతుడై చివరికి స్వర్గలోకాన్ని పొందుతాడు అంటూ మనకి ఈ అధ్యాయాన్ని కూడా ముగించారన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రతి కల్పంలోనూ వీళ్ళు జన్మిస్తారు. నువ్వు పేర్కొన్న దక్షుడు వేరు, నేను పేర్కొన్న దక్షుడు వేరు. ఆ సంగతి అలా ఉంచి ఇప్పుడు దక్ష ప్రజాపతి సృష్టిక్రమాన్ని వివరిస్తున్నాడు విను అన్నారు. దక్ష ప్రజాపతి సంకల్పించగానే మౌనులు, మానవులు, దేవతలు, దానవులు అది అనేక మంది ప్రాణులు జన్మించారు. తర్వాత అవి వర్ధిల్లలేదు. దాంతో ప్రజాపతి దీర్ఘంగా ఆలోచించి ప్రాణులన్నిటికీ మిథున ధర్మాన్ని కలిగించాడనమాట. అంటే స్త్రీ పురుషుల మధ్య మిథున కర్మ అక్కడ నిత్యం చేశారు. అది సత్యమైంది. ఆ దక్ష ప్రజాపతి భార్య అసిక్ని, ఆవిడికి 5,000 మంది కుమారులు జన్మించారు. వాళ్ళంతా తండ్రి కోరిక ప్రకారం ప్రాణ సృష్టికి ఉపక్రమించారన్నమాట. అప్పుడు నారదుడు వాడి దగ్గరికి వచ్చి, నాయనలారా, ముందు ఈ సంగతి తెలుసుకోండి. భూమి ఎంత మేరకు వరకు ఉందో మీరు తెలుసుకోండి. ముందు తెలుసుకున్న తర్వాత ప్రాణి సృష్టికి ఉపక్రమించండి. అంతేగాని భూమి ఎంత ఉందో తెలుసుకోలేక జీవకోటిని ఉత్పత్తి చేయడం సాహసం, ఆగండి అన్నారు. అందరూ ఆగిపోయారన్నమాట. నారదుడు చెప్పినట్టుగా భూమి ఏ మేరకు ఉన్నదో తెలుసుకునేందుకు ఆయా దిక్కుల్లో ప్రయాణం చేశారు వాళ్ళు. వెళ్ళిపోయిన వారు మళ్లీ తిరిగి రాలేదు. ఇంకా దానికి దక్ష ప్రజాపతి ఎంతగానో చింతించేశాడు. అప్పుడు నారదుడు ఈ దక్షుడి చేత శపింపబడ్డాడు. అప్పుడు బ్రహ్మ, మరీచి మొదలైన ఋషులతోటి కలిసి అక్కడ దక్షుడి దగ్గరికి వెళ్ళి నారదుడికి మళ్లీ జన్మ కలిగేట్లుగా చేయమని ప్రార్థించారన్నమాట. అప్పుడు దక్షుడు ఆ మహర్షులతోటి ఆలోచించి, నేనొక కన్యాదానం చేస్తాను, ఆమె వలన నారదుడు మళ్లీ పుడతాడు అని చెప్పాడనమాట. జనమేజయుడు అప్పుడు అడిగాడు, మహర్షి, నారదుడు దక్షుని కుమారులను ఎందుకు నశింపజేశాడు? ఈ విషయం బాగా తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను అంటూ అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్తున్నా అంటే, రాజా, దక్షిణ కుమారులైన ఈ హర్యస్సులనేవారు ప్రజలను వృద్ధి చెందించాలని కోరుతూ నారదు దగ్గరికి వచ్చారన్నమాట.
అప్పుడు నారదుడు, ఓరి, మీరు మిక్కిలి మూర్ఖుల్లా ఉన్నారే, ఎందుచేతనంటే భూమికి పైన మధ్య కింద భాగాలు విస్తారము పరిమాణము మీకసలు తెలియలేదు, మీరు ప్రజలనెలా సృష్టి చేస్తారు అని ప్రశ్నించారన్నమాట. ఆ మాట విన్నవాళ్ళు ఈ హర్యస్వగణం అన్నవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని దిక్కులకి వెళ్ళిపోయారు. వారు అక్కడ వాయువు లేక శ్వాస ఆడని వారయ్యారన్నమాట. సముద్రంలో పడిన నదుల్లాగా వారు మళ్ళీ ఇంకా తిరిగి రాలేదు. హర్యస్వగణం ఇలా నశించిపోగానే దక్షుడు వైరిణి అనే ఆవిడ యందు మళ్ళీ 1000 మంది పుత్రులను కన్నారన్నమాట. వారి పేరు శబలాసులు. వారు ప్రజలను సృష్టించడానికి ఇష్టపడుతుంటే నారదుడు మళ్ళీ వెనక్కి చెప్పినట్లుగానే వీళ్ళకి చెప్పారు. వాళ్ళు నారద మహర్షి బాగా చెప్పాడని తమ సోదరుల మార్గాన్ని తెలుసుకోవడానికి వెళ్లాలని నిశ్చయించుకుని బయలుదేరారు. ఇలా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రాలేదన్నమాట. ఆనాటి నుంచే మనకి అన్నలను వెతుకుతూ తమ్ముళ్ళు వెళ్లారు అనే మాట పుట్టుకొచ్చింది. పెద్దలు దాన్ని నియమంగా పెట్టేశారనమాట. నారదుడిని ఎదుర్కొనేందుకు దక్షుడు ఈసారి వేరే రకంగా ఆలోచించాడు. ఆ ఆలోచన ప్రకారం అతడు 60 మంది కుమార్తెలను కన్నాడు. 10 మందిని ధర్ముడికిచ్చి పెళ్లి చేశాడు. 13 మందిని కశ్యపుడికిచ్చి పెళ్లి చేశాడు. 27గురిని ఇందాక చెప్పుకున్నట్టుగా మనం చంద్రుడికిచ్చి పెళ్లి చేశారన్నమాట. అరిష్టనేమికి 4గురిని, కృషాసునికి, అంగీరస్సునికి, బహుపుత్రుడికి ఇద్దరిద్దరిని ఇచ్చి వివాహం చేశారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు తెలుసుకుందాం మనం. అరుంధతి, వసుర్యామి, లంబ, భాను, మరుత్వతి, సంకల్ప, ముహూర్త, సాధ్య, విశ్వ, యామి పుత్రిక. ఈ 10 మంది ధర్ముడికి భార్యలు. వారి సంతానం పేర్లేంటి? విశ్వేదేవులని, సాధ్య సగణాన్ని, మరుత్వంతులను, భానుగణాన్ని, ముహూర్తగణాన్ని, లంబఘోషుని, యమీపుత్రిక, నాగవిధి, వృషలంబ అనేవాడిని కన్నారన్నమాట. ఈ ప్రచేతుని పుత్రుడైన దక్షుడు చంద్రుడికిచ్చిన స్త్రీలందరూ కూడా నక్షత్రాల పేర్లతోటి పిలువబడుతున్నారు. వాళ్ళు కాకుండా మిగిలిన తేజస్సు కల దేవతలు 8 మంది వసువులని చెప్పబడుతున్నారన్నమాట. వాళ్ళు ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనలుడు, అనిలుడు, ప్రత్యూషుడు, ప్రభాతుడు అన్నవాళ్ళన్నమాట. ఈ ఆపుని కొడుకులు వైతంజుడు, శ్రముడు, శాంతుడు, ముని అన్నవాళ్ళనమాట. ఈ ధ్రువుని కుమారుడు లోకాన్ని నశింపజేసే కాలుడు. చర్చ అనేవాడు చంద్రుడు కొడుకు. ధరుని కుమారుడు మళ్ళీ మనకక్కడ ద్రవిణుడు, హూతహవ్యవహుడు. తర్వాత మనోహర కొడుకులు శిశిరుడు, ప్రాణుడు, రమణుడు. అనిలుడికి భార్య శివ మనోజవుణ్ణి కందనమాట. అవిజ్ఞాతగతి అనువాడు కూడాను ఈ అనిలుడికి కొడుకు కిందే చెప్తారు మనకి. రెల్లు వనాల్లో నివసించే కుమారుడు అగ్నికుమారుడు. శాఖ, విశాఖ, నైగమేయులు కార్తీకేయునికి తమ్ముళ్ళు అనమాట. స్కంద, సనత్కుమారులు అగ్నిదేవుని 4వ వంశతో పుట్టిన వాళ్ళ కింద చెప్తారు. ప్రత్యూషపుత్రుడు దేవలుడు. ఇతనికి తపస్వి, క్షమావంతుడు అని 2 కొడుకులు పుట్టారన్నమాట. బృహస్పతి సోదరి బ్రహ్మచారిణి అనేది విరక్తురాలే భూమి చుట్టూ తిరిగిందిట. ఆవిడ 8వ వసువైన ప్రభాసుడి భార్య. ఆమె కుమారుడే విశ్వకర్మ. అతడు దేవతల శిల్పి. అనేక విధాలైన అలంకారాలు తయారు చేయగలడు. అతడు దేవతలకు విమానాలు నిర్మించి ఇచ్చేవాట. అతని శిల్పమే మనుషులకు కూడా వరవడి. సురభి కశ్యపుని వల్ల 11 మంది రుద్రుల్ని కంది. విశ్వరూపుడు త్వష్ట కొడుకు. హరుడు, బహురూపుడు, త్రియంబకుడు, అపరాజితుడు, వృషాకపి, సంభుడు, కపర్తి, రైవతుడు, మృగవ్యాధుడు, సర్వుడు, కపాలి. ఈ 11 రుద్రులన్నమాట మనకి. అమితమైన తేజస్సు కలవారు ఈ రుద్రులు. మొత్తం 100 కశ్యపుని భార్యలు అదితి, దితి, ధనువు, అరిష్ట, సురస, ఖస, సురభి, వినత, తామ్ర, క్రోధవస, ఇరా, కర్ద్రు, ముని అనేవాళ్ళు వీడి సంతానం అంటూ చెప్తారు మనకి. ఇక్కడికి అయింది కదా. ఇప్పుడు ఈ చాక్షుష మన్వంతరంలో తుషితులు అనే 12 ముఖ్య దేవతల కింద చెప్తారు మనకి. వైవస్వత మన్వంతరంలో ఒకరితో మరొకరు చాక్షుష మన్వంతరం వచ్చింది. జీవులందరి కళ్యాణానికి అందరం కలిసి అదితి గర్భంలో ప్రవేశించి జన్మిద్దాం, ఇలా అయితే మనకు మేలు కలుగుతుంది అని మాట్లాడుకుని దేవతలందరూ వైవస్వత మన్వంతరంలో కశ్యపుడి ఔరసపుత్రులే అదితికి జన్మించారన్నమాట. ఇంద్రుడు, విష్ణువు, అర్యముడు,
ధాత, త్వష్ట, పూష, వివస్వంతుడు, మిత్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు అన్నవాళ్ళు 12 మంది మనకి సూర్యులు, ఆదిత్యులనే పేరు గలవాళ్ళు వాళ్లే. చంద్రుడికి తన భార్యలందు చాలామంది సంతానం కలిగింది. ఈ రకంగా వాళ్ళ వంశాభివృద్ధి జరుగుతోందనమాట. ఒక్కొక్కరికి ఎవరెవరు ఎలా ఎలా పుట్టారు అన్నది. అరిష్టనేమి సంతతి 16 మంది. బ్రహ్మపుత్రుడనే జ్ఞాని, వజ్ర, మేఘ, ఇంద్రధనస్సు, విద్యుత్ అనే 4 పుత్రులను కన్నాడాయన. బ్రహ్మర్షులచే గౌరవింపబడిన రుక్కులన్నీ ప్రత్యాంగిరే యొక్క కుమారులు. కృషాసునికి పుట్టిన పుత్రులందరూ దేవశాస్త్రులనే పేరుతోటి ప్రసిద్ధి చెందారు. 1000 యుగాల తర్వాత వారు దేవతలే మళ్ళీ పుడతారనమాట. దేవగణాలు మొత్తం 33. రౌమజులనే పేరు కలవాళ్ళు వాళ్ళు. వీరికి కూడా పుట్టుక చావులున్నాయి దేవగణాలలో కూడా. సూర్యుడికి ఉదయించడము అస్తమించడము ఉన్నట్టుగానే దేవగణాలకి జననమరణాలను కలిగి ఉన్నాయని చెప్తున్నారు. వీళ్ళు ప్రతి యుగంలోనూ జన్మిస్తారట. కశ్యపుడి వలన తిథికి 2 పుత్రులు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు 2 జన్మించారు. సింహిక అనే ఒక కన్య కూడా పుట్టింది. ఆమె విప్రచిత్తుకి భార్య అయింది. మహాబలవంతుడైన ఆమె కొడుకులు సహింకేయులని పిలువబడతారన్నమాట. సింహికకు పుట్టారు కాబట్టి సహింకేయులు అని పిలువబడుతున్నారు. వారు 10,000 మంది. వాళ్ళ కొడుకులు మనవలు 100 వేళ్ల కొద్దీ. వాళ్ళకు పుట్టిన వాళ్ళ లెక్క అసలు అందందన్నమాట. హిరణ్యకశిపుడికి 4 పరాక్రమవంతులైన పుత్రులు పుట్టారు. వారు అనుహ్లాదుడు, హ్లదుడు, హ్లాదుడు, ప్రహ్లాదుడు, సంహ్లాదుడు. వారిలో హ్లాదుని పుత్రుడు హ్రాదుడు, సంహ్లాదుని పుత్రులు సుందుని, సుందుడు అన్నమాట. అనుహ్లాదుని కొడుకులు ఆయువు, శిబి, కాలుడు అని 3. ప్రహ్లాదుడికి ఒకడే పుత్రుడు విరోచనుడు. విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. బలి కుమారుడు బాణుడు. ధృతరాష్ట్రుడు, చంద్రుడు, చంద్రమసుడు, ఇంద్రతాపసునుడు, కుంభనాభుడు, గర్ధభాక్షుడు, కుక్షి మొదలైనటువంటి 100 మంది పుత్రులున్నారు ఈయనకి. ఎవరికి? బలికి. బాణుడు వీరందరిలోకి మిక్కిలి బలశాలన్నమాట. పెద్దవాడు, శివుడికి ప్రియమైనవాడు కూడా. పూర్వం బాణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకుని శివుడికి పక్కనే విహరిస్తూ ఉండేట్లుగా వరం పొందాడు. బాణుడికి లోహితి అనే భార్యందు ఇంద్రదమనుడు అనే పుత్రుడు పుట్టాడనమాట. ఆ విధంగా హిరణ్యకశిపునికి 1,00,000 రాక్షసులు, హిరణ్యాక్షుడికి మహాబలవంతులు విద్వాంసులు అయిన కుమారులు 5 కలిగారన్నమాట. వాళ్ళు జర్జరుడు, శకుని, భూత సంపానుడు, మహానాభుడు, కాలనాభుడు అనే పేరు కలవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి 100. వాళ్ళందరూ కూడా చాలా పరాక్రమ కలవారన్నమాట. వాళ్ళు ముఖ్యులైన వాళ్ళ పేర్లన్నీ చెప్తాను అని చెప్పి వాళ్ళందరి పేర్లు ఆయన అక్కడ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ప్రభ అనే స్త్రీకి నహుషుడు, శుచికి సృంజయుడు, శర్మిష్ఠకి ఊరువు జన్మించారు అని చెప్పి, తర్వాత ఉపదావనికి దుష్యంతుడు పుట్టాడు. విప్రచిత్తకి సింహిక యందు 13 సంతానం కలిగారు అని చెప్పారనమాట. ఈ సంహ్లాదుని వంశానికి వచ్చేసరికి వాళ్ళు గొప్ప తపస్సు చేసి ఆ పుత్రుల సంఖ్య 3 కోట్ల వరకు వెళ్ళింది. వాళ్ళు మణి అనే పట్టణంలో ఉండేవాళ్ళట. వాళ్ళు బ్రహ్మ నుండి వరాలు పొంది చంపసఖ్యం కాని వాళ్ళు అయిపోయారట. అప్పుడు వాళ్ళను కూడాను ఈ అర్జునుడే సంహరించారంటూ మనకు చెప్తారనమాట. తర్వాత మళ్ళీ ఆ తామ్ర అనే అతనికి 6 పుత్రికలు. వాళ్లే మనకి కాకి అని, సియని అని, భాసి అని ఇలా రకరకాల పేర్లతోటి వాళ్ళు చెప్పబడ్డారు. ఉలూకుకేమో గుడ్ల గూబులు పుట్టారని, శ్లేనికేమో గ్రద్దలు పుట్టాయని, శుచికి జలచరాలు పుట్టాయని, సుగ్రీవునికి ఒంటెలు, గాడిదలు మొదలైనవి పుట్టాయని, వీటి నుండి తామ్రవంశం వృద్ధి చెందిందని చెప్తారు. తర్వాత వినత కుమారుడు ఆరుణుడు, గరుడు పక్షుల్లో శ్రేష్ఠుడయ్యాడంటూ మనకి చెప్తుంటారు. తర్వాత సురసకు 1000 సర్పాలు పుట్టాయని చెప్తారు. అవి ఎల్లప్పుడూ గరుడుని ఆధీనంలోనే ఉండేవన్నారు. వీరిలో శేషుడు, వాసుకి, తక్షుడు, ఐరావతుడు, మహాపద్ముడు, కంబరుడు ఇలాంటి వాళ్ళ పేర్లు చాలామంది చెప్పారు. ఇవన్నీ కూడాను వీరి పుత్రులు మనుమలు గరుడిని చేతే చంపబడ్డారు అంటూ కూడాను చెప్తుంటారు మనకి. నేలపై నడిచేటివి, నీటిలో నడిచేటటువంటివి, పక్షులు అన్నీ కూడాను
పృథ్వీ నుంచి పుట్టినవి అంటూ పృథ్వీ సంతతి అంటూ చెప్తారన్నమాట. సురభి ఎద్దులను, దున్నపోతులను, ఆవుల్ని కంది అని చెప్తారు. ఈ విధంగా కశ్యపుడి యొక్క కదలినటువంటి సంతానాన్ని వర్ణించి చెప్పారు అక్కడ మనకి. వారి పుత్రులు, మనవలు వాళ్ళందరూ వేల కొద్దీ ఉన్నారన్నమాట. ఇది స్వరోచిష మన్వంతరంలోని సృష్టి. వైవస్వత మన్వంతరంలో వరుణుడు ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో హోమం చేసేవాడుగా ఉన్న బ్రహ్మ ద్వారా ఏర్పడిన సృష్టి కార్యక్రమాన్ని ఇప్పుడు నీకు వివరించి చెప్తాను చూడు అంటూ మనకి ఈయన ఇందులో అది వివరించడం మొదలుపెట్టారనమాట. ఇప్పుడు మనకి వైవస్వత మన్వంతరంలో సృష్టి ఏ విధంగా ఉంది అన్నది ఇదే ఛానల్లో ఇదే సమయానికి మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు సెలవు.